ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీ కుటుంబాల్లో దీవెనకరమైన పరిస్థితులు, దేవుని యొక్క ఆశీర్వాదపు స్థితి మీరు సమృద్ధిగా పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఉదయకాలపు మేల్కొలుపు ప్రార్థన ద్వారా మీరు దీవెనకరమైనటువంటి జీవితాన్ని కట్టుకుంటున్నారని కూడా నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ మేల్కొలుపు ద్వారా మీరు చీకటిని పారద్రోలి వెలిగించబడి మీ నిద్రను, సోమరితనాన్ని, బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రార్థన అనుభవంలోనికి మీరు వస్తూ ఉన్నారని నమ్ముచున్నాను. ప్రియ సహోదరా, సహోదరి, ఉదయకాలంలో లేచి నువ్వు ప్రార్థించడము, వాక్య పఠనము చేయడం, అలాగే దేవుని స్తుతించడము నువ్వు చేస్తూ ఉన్నావని నమ్ముచున్నాను. ప్రియ సహోదరా, సహోదరి, ఇంకా నువ్వు మేల్కొలుపు లేనటువంటి వారి కొరకై పిలుపునిస్తున్నాను. మరి దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మరి పౌలు వారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆత్మను ఆర్పకుడి అని చెప్తున్నాడు. ఆత్మను ఆర్పకుడి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ యొక్క నిద్రావస్థ, నీకున్నటువంటి బద్ధకం, నీకున్నటువంటి సోమర్తనం, నీకు మేల్కొలుపు లేనటువంటి స్థితి, నీలో ఆ పురుకొల్పేటువంటి స్థితి లేకపోవడం వలన నీవు సోమరిగా, మరి దీవెన లేనటువంటి, మరి బద్ధకిష్టిగా మార్చబడుతూ ఉన్నావు. నీకు తెలియని విషయం ఏమిటంటే, నిన్ను బట్టి అనేక మంది సోమరులుగా మార్చబడుతున్నారు. నిన్ను బట్టి అనేక మంది బద్ధకంలోనికి నడిపించబడుతున్నారు. నిన్ను బట్టి అనేక మంది దీవెనలు పోగొట్టుకుంటున్నారు. నిన్ను బట్టి అనేక మంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు కుటుంబానికి పెద్దవైతే మొదట నీవు లేస్తే ఇంటికి పెద్దవైనటువంటి నీవు దేవుని సన్నిధికి ప్రార్థించటానికి, మేల్కొలుపు ప్రార్థనలలోనికి, మేల్కొలుపు ఈ సహవాసంలోనికి నువ్వు వస్తూ ఉంటుంటే కనుక నిన్ను చూసి నీ కుటుంబము ప్రారంభిస్తుంది. నిన్ను చూసి నీ యొక్క భార్య, నిన్ను చూసి నీ పిల్లలు ప్రారంభిస్తారు. నీవే ఆత్మను ఆర్పేసేవాడిగా ఉంటే గనక, ఆ తేజస్సును నీ కుటుంబానికి తీసుకురాకుండా నీవే అడ్డుకట్ట వేస్తే గనక, మరి నీ ఇంటి ఇల్లాలు ఏ విధంగా అందులో ఉండగలుగుతుంది? నీ ఇంటి పిల్లలు ఏ విధంగా అందులో ఉండగలుగుతారు? ప్రియ సహోదరుడా, సహోదరి, నీవేం చేస్తున్నావో తెలుసా? నీ యొక్క సోమరితనాన్ని ముసిగివేసినటువంటి స్థితిని బట్టి, మేల్కొల్పు లేకపోవడం వల్ల వెలిగించబడుతున్నటువంటి ఆత్మలను నువ్వు ఆర్పివేస్తున్నావు. నీ ఆత్మను నువ్వు ఆర్పుకోవడమే కాదు, అనేకమైనటువంటి ఆత్మలను నువ్వు ఆర్పివేస్తున్నావు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మరి హోలీవే మినిస్ట్రీస్ ద్వారా మేల్కొలుపు సహవాసమును ఉదయం 5 గంటలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తూ ఉండగా, మరి అటెన్షన్తో మరి ఇందులో పాలిబాక్సులు కావండి, చాలా కొద్ది నిమిషాలు మాత్రమే ఈ ఈ ఆత్మీయ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువ సమయాన్ని, మరి ఎక్కువ సమయమేమో అని అనుకోనవసరం లేదు. చాలా కొద్ది నిమిషాలు ఈ యొక్క ఉదయకాలపు మేల్కొలుపు ప్రార్థన సహవాసం ఉంటుంది. కాబట్టి ఆత్మలను ఆర్పకండి. నీకు చేతనైతే వెలిగించే ప్రయత్నం చేయి. నీకు చేతనైతే నీ వెలుగును అనేక మందికి పంచే ప్రయత్నం చేయి. నీకు చేతనైతే అనేక మందిని పురుకొలిపేటటువంటి అనుభవంలోనికి రా. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దీవించబడితే అనేక మంది దీవించబడతారు. నువ్వు వెలిగించబడితే అనేక మంది వెలిగించబడతారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ కుటుంబం ఎలాగుంది? నీ బ్రతికి ఎలాగుంది? నీ చుట్టూ ఉన్నటువంటి నీ తోటి వారు ఎలాగున్నారు? నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? మరి ఆత్మను ఆర్పేటటువంటి అనుభవం నీకుందా? లేకుంటే ఆత్మను వెలిగించే అనుభవం నీకుందా? ఒకవేళ నీ అనుభవం ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, ఇక నుండి నేను ఆత్మను ఆర్పే ప్రయత్నము ఏ కొనను కూడా చేయను. ఆత్మను వెలిగించడానికి ప్రయత్నం చేస్తా. ఆత్మను మరి అనేక మందికి చేరువ చేస్తూ అనేక మందిని వెలిగించడానికి ప్రయత్నం చేస్తా. నా క్రైస్తవ జీవిత నిర్మాణాన్ని అద్భుతంగా, మహాద్భుతంగా నిర్మించుకుంటా. ఇదిగో ప్రభా, నీ మాట ద్వారా నేను మేల్కొల్పబడుతున్నాను. నీ మాట ద్వారా ఇదిగోనైనా నాలో ఉన్నటువంటి ఆ అజ్ఞాన స్థితిని నేను తీసివేసి మేల్కొలుపులోనికి వస్తున్నాను. నీ మాట ద్వారా నేను ఇదిగో ప్రభా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నానని, మేల్కొలుపులోనికి రావాలని తీర్మానం చేసుకుంటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, నీకోసం చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగల దేవా, ఈ మేల్కొలుపు ప్రార్థన సహవాసం ద్వారా ఎంతమంది అయితే ప్రభా నీ సన్నిధికి ఈ ఉదయకాలపు ధ్యానంలోనికి రావాలని, మేల్కొలుపు ధ్యానంలోనికి రావాలని ఆశ కలిగి ఉన్నారో వారిని ప్రభా దర్శించండి. ఈరోజు వారికి దీవెనకరంగా ఉంచండి. బ్రతుకాలమంతా నీ కృపాక్షేమములకు వారు తోడుగా ఉంచండి. ఇదిగో ప్రభా, ఆత్మను వెలిగించే వారిగా ప్రతి ఒక్కరిని కూడా మార్చండి. ఇదిగో ప్రభా, మేల్కొలుపు ద్వారా అనేక మంది ఇదిగోనైనా
మేల్కొల్పబడినటువంటి స్థితిని బట్టి వెలిగించబడడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ యొక్క తీర్మానంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి. ఇదిగో ప్రభా, ఈ మేల్కొలుపు ద్వారా అనేక గొప్ప కార్యాలు జరుగుతాయని, గొప్ప శౌర కార్యములు జరుగుతాయని ఎరిగిన వారమై, ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం సన్నిధికి వచ్చి గోజాడుచుండగా ప్రార్థిస్తుండగా మా మనవులు ఆలకించండి. మమ్మల్ని మీ మేల్కొలుపులు నిలబెట్టండి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొని మన యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.